రాష్ట్ర బడ్జెట్లో ఆక్వా రంగానికి కనీసం నిధులు కేటాయించకపోవడం దారుణం అంటున్నారు మాజీ అప్సడా వైస్ చైర్మన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డేర గారు. ప్రస్తుతం ఆయన ఉన్నారు. సరైన బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణం అంటున్నారు. ఆక్వా రంగానికి సంబంధించి మేము ఉచితంగా కరెంట్ ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. దీనిపై ఏం చెప్తారు? ఈరోజు ఏదైతే రాష్ట్ర బడ్జెట్లో ఇవాళ అసెంబ్లీ జరుగుతుందో, కౌన్సిలింగ్లో కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇదిలో కానీ ఏదైనా అసెంబ్లీలో కానీ ఏదైనా వాళ్ళు చెప్పే లెక్కలకి ప్రజలకి చెప్పి అంటే లేనిది ఉన్నట్టు ఉంది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడంలో ఇవాళ ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎంత సిద్ధస్తులో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తున్నారు. ఇవాళ ఆక్వా రంగానికి మీరు ఏం చెప్పారు? ఇవాళ ఏదైతే 975 కిలోమీటర్లు కోస్తా రేడియస్ ఉందో ఆ రేడియస్ అంతా మీరు తిరిగి ఆ యొక్క కోస్తా క్యారియర్ అంతా తిరిగి మీరు ఏం చెప్పారు? ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ సంబంధం లేకుండా యూనిట్ ధర ₹1.5కి సబ్సిడీ ఇస్తానని మీరు చెప్పారా లేదా? ఇవాళ మేము ఏదైనా మాట్లాడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుందని చెబుతున్నారు. మీరు అసలు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న కనెక్షన్స్లు ఎన్ని? ఆ విషయం మీకు తెలుసా? 64,000 కనెక్షన్స్ ఉన్నాయి. 64,000 కనెక్షన్స్ కూడా ఆక్వా జోను నాన్ ఆక్వా జోన్ కలిపి ఉన్నాయి. అసలు ఆక్వా జోను నాన్ ఆక్వా జోన్ పెట్టింది ఎవరో? 2018 జనవరిలో మీరు కదా పెట్టింది. మళ్ళీ మీరు ఏం చెప్తున్నారు? ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ సంబంధం లేకోకుండా ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నా ₹1.5 సబ్సిడీ ఇస్తానని మీరు ఆక్వా రైతులకి ప్రామిస్ చేసిన అది వాస్తవమా కాదా? రెండో పాయింట్ ఏంటి? మీరు అసెంబ్లీలో ఏం చెప్పారు? ఇవాళ 64,000 కనెక్షన్స్ ఉంటే ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకి ₹1.5 సబ్సిడీ లెక్క ఇవాళ 5 సంవత్సరాల్లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3,640 కోట్లు ఇవాళ ఆక్వా రైతులకు సబ్సిడీగా ఇచ్చారు. ఇవాళ ఆ రోజు జోన్లో ఆక్వా జోన్ పరిధిలోకి 10 ఎకరాల లోపు రైతుని తీసుకొచ్చి ఇవాళ 50,800 కనెక్షన్స్ని మేము ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకొచ్చి 3,640 కోట్లు ఇచ్చాం. మీరు కొత్తగా ఈ 50,800 కనెక్షన్లు కాకుండా కొత్తగా ఏ ఒక్క కనెక్షన్కైనా మీరు ₹1.5 సబ్సిడీ ఇచ్చింది ఉంటే మీరు చూపించండి. ఆక్వా రైతులకు చెప్పండి. ఓ పక్కన ఆక్వా రైతులు సబ్సిడీ ఇవ్వలేదు మొర్రో అని రాద్ధాంతం చేస్తుంటే మీరు అందులో 800 కోట్లు ఇచ్చేసామని మీరు చెప్తున్నారు. ఇవాళ 2 సంవత్సరాలకి మీరు 800 కోట్లు ఇచ్చారా? మేము 5 సంవత్సరాలకి 3,640 కోట్లు ఇస్తే మీరు 2 సంవత్సరాలకి 800 కోట్లు ఇచ్చారా బడ్జెట్లో? మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుభవం ఉన్నటువంటి 40 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా. మీరు ఆక్వా రైతులకు ఏమి ఇచ్చారు అనేది మీరు చెప్పాలా. అంతేగాని లేనిది ఉన్నట్టు లేనట్టు చెప్పొద్దు. మీరు 50,800 కనెక్షన్లకు మించి ఏ ఒక్క కనెక్షన్ కన్నా ఇచ్చారా అనేది ఆక్వా రైతుకు మీరు చెప్పండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ఏదైతే ఇప్పుడు సీడ్ ఉంది, సీడు థాయిలాండ్ నుంచి అలాగే వియత్నాం నుంచి అలాగే చైనా నుంచి వైరస్ ఉన్న సీడ్ని మీరు ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఆ సీడ్ వల్ల ఇవాళ పంట నష్టం ఇవాళ రైతులు విపరీతంగా పొంది ఇవాళ 40 కౌంట్ వచ్చేది ఇవాళ కౌంటుకి రాకోకుండా ఇవాళ 40 కౌంటు ₹450 500 అమ్ముకునేది ఇవాళ 300కి అమ్ముకుంటున్నారు. ఇవాళ డిమాండ్ సప్లై ఉంది కాబట్టి ఇవాళ రేటు మెయింటైన్ చేస్తున్నారు. ఇవాళ అమెరికాలో సుంకాలు అమెరికన్ సుప్రీంకోర్టు అక్కడికి ఉన్నటువంటి కోర్టు ఇవాళ సుంకాలను ఎత్తేయమని చెప్పి ఇవాళ ట్రంప్కి అక్కడ ఉన్నటువంటి ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ ఏదైతే తారీఫు తగ్గిపోయినప్పుడు మీరు లబ్ధి పొందింది ఇవాళ ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్లు లబ్ధి పొందారో ప్రతి రూపాయి రైతుకి ఇస్తారా? ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తారా? ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టి ఇవాళ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ మీరు రన్ చేస్తున్నారు. కానీ అది పెట్టింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఏదైనా సరే వైరస్ వచ్చినప్పుడు సీడ్ ఏమన్నా వస్తే ఆ సీడ్ కంపెనీలని బ్యాన్ చేసిన లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. ఇవాళ మీరు ఏదైనా చేస్తే పారదర్శకంగా చేయండి. అంతేగాని లేనిది ఉన్నట్టు లేనట్టు మీరు చెప్పిన ఏదైతే మేము నవరత్న పథకాలు చెప్పామో దానికి మించి ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. మీరు సూపర్ 6 సూపర్ సక్సెస్ అని చెప్తున్నారు. మీరు ఏం సక్సెస్ చేశారనేది మీరే చెప్పాలి. ఈ లడ్డు ఇష్యూ తీసుకున్నారు. ఆ లడ్డు ఇష్యూలో మీరు ఏం తప్పు చేశారో సుప్రీంకోర్టు సిట్టు దర్యాప్తులో తెలిసిపోయింది. తర్వాత ఏం చేశారు? మళ్ళీ చెప్పులకి బూట్లు వేసుకుంటున్నారు, కాళ్ళకి చెప్పులు వేసుకుంటున్నారు, బూట్లు వేసుకుంటున్నారు, అసెంబ్లీలో తిరుగుతున్నారు బొత్స సత్యనారాయణ గారు, లేకపోతే మా కౌన్సిల్ సభ్యులు తిరుగుతున్నారని చెప్తున్నారు. మీరు రాష్ట్రపతికి ఏదైతే వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఇచ్చారో అలాగే ఉపరాష్ట్రపతికి వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఇచ్చారో అలాగే రాష్ట్రపతికి ఏదైతే
దేవుని ప్రతిమలు, వినాయకుడి ప్రతిమలు ఇచ్చారు. మరి మీ చేతులు, మీ కాళ్ళకి బూట్లు ఉన్నాయో, చెప్పులు ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మనం ఏదైనా చేస్తే ఇదో పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుందంటే వెనకాల చూడలేదు అనుకోకండి. గతంలో మీరేం చేశారు అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలని మీ తరఫున కోరుకుంటున్నాను. అంటే అసెంబ్లీ సక్రమంగానే జరుగుతుంది అనుకోవచ్చా? అసెంబ్లీ సక్రమంగా జరగడానికి ఇవాళ అపోజిషన్ లీడర్ ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయన ఏదన్నా ప్రజాగలం వినిపించాలన్నా, ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పోరాటం చేయాలన్నా మైక్ కట్ చేసే పరిస్థితి. ఇవాళ 5 నిమిషాలు మైక్ ఇస్తారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అగత్యాలన్నీ మాట్లాడాలంటే 24 గంటల టైం పడుతుంది. మీరు 5 నిమిషాల్లో అపోజిషన్ లీడర్ ఎలా మాట్లాడతాడు? అపోజిషన్ లీడర్కి మీరు పర్మిషన్ ఇవ్వాలని మంచి మనసుతో మీరు ఇస్తే ప్రజా సమస్యల మీద పోరాటం చేసే అవకాశం, ఈ రాష్ట్ర ప్రజల తరపున పోరాటం చేసే అవకాశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. ఇవాళ దేశంలోనే నరేంద్ర మోడీ గారి తర్వాత అంత ప్రజాదరణ ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వాయిస్ అసెంబ్లీలో అవసరం. రెడ్డి గారి చిత్తశుద్ధితో ఇవాళ ఏదైతే ఉందో 180 రూపాయలకి తక్కువ కొనడానికి వీల్లేదు. ఎవరైనా సరే 100 కౌంటు కేజీ 180 రూపాయలు కొనాలని జీవో ఇష్యూ చేసాడు ఆయన. కానిబట్టి ఆ రోజు ఆక్వా రైతులు సర్వ్ అయ్యారు. అలాగే ఆక్వా రైతులు ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేసే వ్యాన్లకు కానీ, వాళ్ళు ఏదైతే కోల్డ్ స్టేజ్లో పెట్టుకోవడానికి లారీస్కి కానీ, వాటన్నిటికి కూడా ఆ రోజులు కోవిడ్ నిబంధనలకి అనుగుణంగా పోలీసు వారికి వాళ్ళకి ఒక పర్మిషన్లు ఇప్పించి కూడా ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అది. ఆ విధంగా మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ BMC అని ఉంటుంది. BMC ఎక్కడ ఉంది? చెన్నైలో ఉంది. ఇవాళ మన రైతులు వెళ్ళి BMCలో అక్కడ టెస్టులు చేయించుకోవడానికి 24 గంటలు, 48 గంటలు, 96 గంటలు, 4-5 రోజులు అక్కడ వెయిట్ చేసి ఇవాళ సరే అది ఆ రిపోర్ట్ తెచ్చుకుని ఇవాళ సీడ్ వేసుకునే పరిస్థితి. ఇవాళ BMC 40 ఏళ్ళ అనుభవం ఉన్న మీకు BMC రాష్ట్రంలో పెట్టాలని తెలియదా? ఇవాళ ఈ దేశంలో 46,000 కోట్లు ఎక్స్పోర్ట్ అవుతుంటే 36,000 కోట్లు ఈ రాష్ట్రం నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటే 75% ఇవాళ మీకు BMC పెట్టాలని తెలవదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధితో 33 కోట్లతో ఏదైతే వైజాగ్ జిల్లా ఉందో నక్కపల్లి మండలం బంగారుగూడెంలో 33 కోట్లతో అక్కడ BMC పెడతాం తెలియంది. అలాగే మీకు 40,000 అనుభవం ఉండి లేని ఉన్నట్టు ఉందో లేనట్టుగా చెప్పే మీకు ఇవాళ నరసాపురంలో ఈ ఆక్వా యూనివర్సిటీ, ఈ జోన్ అంతా కూడా ఆక్వా జోను, ఇక్కడ ఆక్వా యూనివర్సిటీ పెట్టాలని మీకు తెలదా? అంటే మీకు ఎంత సిద్ధశుద్ధి ఉంది అనేది ఆక్వా రైతులందరికీ తెలుసు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో, ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్గా నేనేం చేశానో, ఈ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆక్వా రైతుకు తెలుసు. అదే తెలుసుకుంటున్నారు. ఆక్వా రైతుల కష్టాలపై త్వరలో మీ భవిష్యత్ కార్యాచరణ అంటే ఏం చేయాలనుకుంటున్నారు? వారి కష్టాలపై ఆక్వా సంఘం నాయకులందరినీ కూడా పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వారం 10 రోజుల్లో కల్పిస్తాం. అయితే ఆక్వా రైతులు పడుతున్న కష్టాలన్నింటి కూడా ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకుని ఇవాళ ఆక్వా రైతుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమానికైనా, ఏ పోరాటానికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ ద్వారాగా తెలియజేసుకుంటున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఆక్వా రైతులకు ఇచ్చిన రాయితీలన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎత్తేస్తుందని అయితే మండిపడుతున్నారు. ఇది ఆక్వా రైతులకు సంబంధించి కష్టాలను త్వరలోనే మాజీ సీఎం తమ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళి తమ ఆక్వా రైతుల కష్టాలన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసేలా చేస్తామని అయితే వడ్డే రఘురామ్ చెప్తున్నారు. వీడియో చంద్రశేఖర్తో మన RTV తాడేపల్లిగూడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.